పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. చెప్పు పార్వతి, ఎప్పుడైనా నిజం చెప్పడానికి వచ్చావు అనుకుంటున్నాను. మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు, అది చెప్దామని వచ్చాను. అంతేగాని నువ్వు చెప్పాల్సింది చెప్పవన్నమాట. బ్రో వదిలే, టైం వచ్చినప్పుడు చెప్తుంది కదా. ఇంత మొండిగా ఉంటే లాభం లేదు. రా. పెద్దబాబు, 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 పెద్దబాబు. బయటున్నాడేమో అఖిల. అమ్మా చెప్పమ్మా. హర్బల్ బ్యూటీ కంపెనీ ఉన్నప్పుడు మార్కెటింగ్ జరగడానికి నువ్వేం చేశావో ఇప్పుడు అదే ఇంప్లిమెంట్ చేయాలి. డబ్బులు లేకుండానే ఈ పని చేయబోతున్నాం పెద్దబాబు. టార్గెట్ పూర్తయితే వర్కర్స్కి మనం 1 month శాలరీ అయినా ఇవ్వగలం. పార్వతి, ఏం చేస్తున్నావు? బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను అమ్మగారు. నువ్వే పనులు చేయొద్దన్నానా? ఇస్త్రీనే కదా అమ్మగారు. ఏం అక్కర్లేదు. మేము అప్పటికి చెప్పామక్క, 100 రూపాయలు మిగులుతుందని. తనే చేస్తానంది. దీని పని చెప్తానుండండి. అయ్యో ఇది ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంది. ఆ గుంటన కరుస్తుంది, పదండి. నడుం విరిగిపోయిందిరా దేవుడు. ఆ దొంగలు పడతారనుకుంటే ఈ దొంగ పడిందక్క. నన్ను చంపాలని నువ్వు ఇలా చేసావే. అయినా చూసుకొని అడుగు వేస్తే ఇలా జరగదు కదా. ఏం కొంపలు మునుగుతాయని హడావుడిగా వచ్చావు? ఫలితం దక్కింది కదా పిన్ని. పోన్లే, తీసుకెళ్లి పక్కన పడండి. ఏం అక్కర్లేదు, నేనే లెగుస్తాను. అబ్బా, అమ్మో బాబా. నీ వల్ల కాదు గాని చెయ్యివు. లే. మెల్లగానే. ఒక మూలన పడుంటే ఇలా జరిగేది కాదు కదా. తీసుకెళ్ళండి. రావే, రా రా. మెల్లగానే. రావే. నడువే. ఉండిపో. త్వరగా ఇస్త్రీ చేయవే, నువ్వు చేస్తే నేను చూడాలి. పెద్దబాబు, అమ్మా. ఈరోజు పని మొదలు పెట్టండి. అలాగమ్మా. ఐరన్ బాక్స్ ఆఫ్ చేయడం మర్చిపోయానే. పార్వతి, ఆగు. స్విచ్ ఆఫ్ చేయి. ఏమైందమ్మా? నీకేం కాలేదు కదా. ఏమైందమ్మా? అఖిల, ఏం కాలేదుగా. అఖిల, అఖిల,
నీకేం కాలేదు నీకేం కదా? కాలేదు కదా? అమ్మగారు అమ్మా అమ్మ నీకేం అమ్మగారు. కాలేదు కదా? అమ్మా, అమ్మా, అక్క నాకేం కాలేదు పర్లేదుగా? కంగారు పడకండి. ఐరన్ బాక్స్ షాక్ కొట్టడం ఏంటి? ఛా! పార్వతి పట్టుకుని ఉంటే ఈ పాటికి చచ్చేది. ఆంటీ పట్టుకుంది, ఇది బతికిపోయింది. ఇదా రాక్షసుల ప్లాన్ అనుకుంటా ఆంటీ. ఇంట్లోకి వస్తే ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. ఒకవేళ ఈ పని నీలంబరమేనా? అమ్మో నో, నాకు దీనికి సంబంధం పెట్టి నన్ను చంపకండి. నాకు పెళ్లి చేసింది ఎందుకేనా? వదిలేయండి. పార్వతికేం కాలేదు కదా, అది చాలు. అమ్మా నన్ను ముట్టుకోవద్దని చెప్పి మీరు పట్టుకున్నారేట అమ్మగారు. నాకేమైనా పర్వాలేదు పార్వతి, నువ్వు క్షేమంగా ఉండాలి. నాకదే 10,000. అమ్మా అమ్మా ఏంటి సాంబా, ఏమైనాది? కలిసినాదా? రింగ్ అయితే ఉండదక్క, ఫోన్ ఎత్తట్లా. ఛ! నా బిడ్డ నాతో కూడా మాట్లాడలేదంటే అదెంత బాధపడుతోండాదో. నా పగనింకా సాధించలేకుండాన్నానని సెరాకు పడుతూ శివాలెత్తిపోతుంటాది నా సిట్టి తల్లి. పార్వతి చచ్చిపోనాదని చెప్తే గాని నా కూతురు ముఖంలో సంతోషం చూస్తాను. రే సాంబా, అక్క అఖిలాండేశ్వరమ్మకు ఫోన్ చేయి, ఏదో ఒకటి తేల్చుకుందాం. అట్నే అక్క. ఫోన్ ఎత్తట్లేదక్క. మళ్ళా చేయరా. పార్వతి, నీ కళ్ళలో కన్నీళ్లు రాకూడదు. నాకేమీ కాలేదు. నా వాళ్ళని వాళ్ళేమీ చేయలేరు అని ప్రతిసారి అర్థమై ఉంటుంది. నిజమే ఆంటీ, మీరుండగా దాన్ని ఏమీ చెయ్యలేమని నాకు అర్థమైంది. అఖిల నీకేం కాలేదు? ఓకే, అమ్మగారు పాలు తీసుకొస్తాను. తీసుకురా. అమ్మా ఏం పర్లేదుగా? అయినా ఎత్తట్లేదక్క. మళ్ళా చెయ్యి. అట్నే అక్క. ఫోను తీసేదాకా చేతానే ఉండు. ఎవరో ఏటో అమ్మగారికి ఇస్తాను. అమ్మగారు, బాబు మీకు ఫోన్ వచ్చింది. వాళ్ళే. తర్వాత మాట్లాడదాం లేకలే. అమ్మా పర్వాలేదు, నేను మాట్లాడతాను. హలో, ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు చేత కాదని తెలుసు కదా. నిజమే, నేను ఓడిపోయి ఉండాను. 24 గంటల్లో ఏమీ చేయలేకపోయాను కదా. ఇంకో 20 ఏళ్ళు టైం ఇచ్చినా నువ్వు ఏం చేయలేవు. ఫోన్ పెడై. ఒక్క మాట ఇనుకో. ఏంటి? అఖిలాండేశ్వరమ్మతో ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటా. అలాగే, ఇదే లాస్ట్ కాల్. ఇంకెప్పుడు ఫోన్ చేయకూడదు. అమ్మా నీ క్షమాపణ చెప్తుందనుకుంటా. హలో, ఓడిపోయి ఉండా అఖిలాండేశ్వరమ్మ. చెప్పినట్టు చెయ్యాలి కదా. నిన్ను కలుద్దామనుకుంటుండాను. ఇప్పుడైనా బుద్ధొస్తే సంతోషం. రాజీ పడలేదు అఖిలాండేశ్వరమ్మ. నాకు జరిగిన అన్యాయం ఏందో మీతో చెప్పాలి కదా. నా వాళ్ళు ఎవ్వరికీ అన్యాయం చెయ్యరు.
నేరుగా మాట్లాడుకుంటే లెక్క సరిపోతాదేమో, న్యాయం చేస్తారేమో. అలాగే ఎక్కడికి రావాలో చెప్పు. అతి తెలివి చూపిస్తే అంతమైపోతావు. నాకు తెలుసుండాది నీ బలమేందో. రామ్మ అఖిలాండేశ్వరమ్మ, మంచి రేవుల గుట్ట దగ్గర ఎదురు చూస్తుంటాను. సాంబా, తీసుకోరా ఫోను. ఏముంటుంది అఖిల? కలవమంటున్నారండి. వెళ్తాను. స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయరు. ఆ, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వెళ్తావమ్మా? అవునమ్మా, కావాలంటే మేము వస్తాం. మిమ్మల్ని కలవదు. నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. మీకేదైనా ప్రమాదం తలపెడతారేమో అమ్మగారు. నా శత్రువు నన్ను చూడాలి. అది నన్ను చూశాక ఎవరు ఎంత ప్రమాదమో తెలుస్తుంది. అవకాశం ఉంటే మనిషిగా మారుస్తాను. లేదు అంటే నేను వెళ్ళింది అడవికి అని వేటాడతాను. అమ్మా, నువ్వు బాగున్నావే? భయపడకండి, అఖిల వెంటనే వెళ్తానన్నా. అఖిల, రా వెళ్దాం. కంగారు పడకండి నాన్న. అమ్మా, జాగ్రత్త మామ. వెళ్ళరండి. డాడ్, జాగ్రత్తగా. డాడ్ జాగ్రత్త. కనిపించి మాట్లాడతానని చెప్పుండావు, రాజీ పడతావాక? నీ అంతు సూత్తా అంటే ఎవ్వరు ముందుకు రారు సాంబా. పంచాయతీ పెట్టుకుందామంటే భుజాలు ఎగరేసుకుంటూ వస్తారు. అప్పుడు తల ఎగురుతాది. ఎన్ని చూడలేదు, ఎన్ని చేయలేదు. నువ్వైతే సిద్ధప్పని రమ్మను. అఖిలాండేశ్వరమ్మను సంపాలా. ఆ కుటుంబమంతా గుండెలు బాదుకుంటూ ఈడక రావాలా. అప్పుడు పార్వతి ప్రాణాలు సులువుగా తీయొచ్చు. ఇయ్యాల మరణకాండ జరిగిపోవాలా. మనం అనుకున్నట్టే జరుగుతుందా అక్క? ఇప్పుడు జరుగుతాది. మన ముఖాలు చూడాలని అఖిలాండేశ్వరమ్మ వత్తాది, సత్తాది. మనం దొరికిపోతే? సాంబా, నా కూతురు ముఖంలో సంతోషం చూడాలంటే పార్వతి సావు చూడాలా. మనం దొరికిపోతే నా గాజులు నీకు కూడా తీసిస్తాను. ఏసుకుని సీరగట్టుకుని ఊరేగు. ఇంకా సిగ్గు లేకుండా చూస్తావేందిరా? సిద్ధప్పకు ఫోన్ చేయి, వెంటనే రమ్మను. బలికి సిద్ధంగా ఉండారని చెప్పు. అట్నే అక్క. సిద్ధప్ప, జాతర మొదలైనది, వచ్చేయండి మీరు. ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు? సాహసం చేస్తే గాని మన ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోలేమని అర్థమైంది. దాడి చేస్తే యుద్ధం మొదలవుతుందండి. ప్రశాంతత రాదు. అవతలి వాళ్ళు దొంగ దెబ్బ తీస్తున్నప్పుడు ధర్మ పోరాటాన్ని పక్కన పెట్టి తిరగబడాలకిల. శత్రుశేషం లేకుండా పోతే మనశ్శాంతి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక వెళ్దాం పదకిల. వెళ్లాలని నాకు ఉందండి. ఆ అపరిచితులెవరో, ఆ శత్రుముఖ ఎందుకు దాడి చేస్తుందో తెలుసుకోవాలని నాకు ఉంది. హలో ఇన్స్పెక్టర్ గారు. మేడం, మీరిచ్చిన నెంబర్ ఎంక్వైరీ చేశాం. పల్లెటూరు వాళ్ళెవరో సిమ్ తీసుకున్నట్టు తెలిసింది. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పారా? మంచిరేవుల ఏరియా నుంచి కాల్ చేశారు మేడం. ఓకే, మీరు రాకండి, మేము వెళ్తాం. అక్కడ ఏమన్నా జరుగుతుందేమో, మఫ్టీలో మా వాళ్ళని పంపిస్తాను. అలాగే, థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు. ఓకే మేడం. అఖిల, ఆ ఫోన్. వాళ్ళు దారి మళ్లించారని చెప్పాను కదా, మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కన్ఫర్మేషన్ కోసం ఇన్స్పెక్టర్ గారిని అడిగాను. పదండి.
అఖిల అపశకునం ఆగిపోదామా? ఆగిపోయినంత మాత్రాన వాడు రాజీ పడతారని నాకు నమ్మకం లేదండి. హ, వెళ్తే ఏమవుతుందో అని కంగారు నాకు మొదలైంది అఖిల. కత్తి పట్టుకున్న మీరే కంగారు పడితే ఎలాగండి? నాకేదో అవుతుందని కాదు అఖిల, నీకేం జరుగుతుందోనని. నా కుటుంబం ఇక్కడే ఉంది. పార్వతిని అందరూ కలిసి కాపాడుకోగలరు. నా వెంట మీరున్నారు. నాకు భయం లేదు. నా రక్తం కళ్ళ చూస్తే వాళ్ళ మనసు కుదుటపడి పార్వతిని వారసుని వదిలేస్తారు అంటే దానికి కూడా నేను సిద్ధమేనండి. పదండి వెళ్దాం. కుటుంబం కోసం నువ్వు ప్రాణాలైనా అర్పిస్తానన్నప్పుడు నిన్నాపడం అమాయకత్వం అఖిల. వెళ్దాం పద. రండి. ఏ పార్వతి, ఏం చేస్తున్నావు? ఏ పార్వతి, పార్వతి వినపట్లేదా? పార్వతి ఎక్కడికి వెళ్తున్నావు? ఇంట్లోకి. నేను రానా? రానా? ఏటి తమాషా చేస్తున్నారా? తమాషా చేసింది నువ్వా నేనా? హ? చెప్పాను కదా పార్వతి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తానని, నీతోనే ఉంటానని. ఓహో అవునా? హ్మ్. పెళ్ళని చెప్తే వినరు కానీ మొగుడు చెప్తే వినాలంట. దానికా? అది తర్వాత చెప్దులే పార్వతి, ఆ నిజం. అయినా ఇంట్లో పెత్తనం చేసే ఆడోళ్ళకి 1,00,000 ఉంటాయి. అదే మీ బిజినెస్ లాగా. పార్వతి. నేను అంతే చెప్పను, అరే నిజం చెప్పను. మీరు పెట్టిన టైం కూడా అయిపోయినది. ఆ, ఇంకా నేను వినాలంట. ఏయ్, పార్వతి. పెద్దబాబు గారు ఒగ్గేయండి, ఒగ్గేయండి. అరే నేను అదే అంటున్నాను, నేను వస్తానని. నన్ను ఒగ్గేయండి. మ్మ్హ్. వద్- వదలను. నేను నిన్ను వదలను. వదలబుద్ధి కావట్లేదు శ్రీమతి. ఏయ్ ఏయ్ పార్వతి, ఒక్క నిమిషం ఆగు. చేయవు. అస్సలు మాట్లాడుకో, ఓకేనా? పెద్దబాబు గారు ఏం మ్మ్. ఏం చేస్తున్నారు? అబ్బా మ్మ్. 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 ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను చూస్తాను. నేను నీతోనే వస్తాను, ఓకే? నా నేడికి పోని నన్ను ఒగ్గేయండి. ఏయ్, అమ్మకు షాక్ కొట్టింది మర్చిపోయావా? నీకోసం అమ్మ అలా ఎందుకు చేసింది? నీకు ఏమి జరగకూడదనే కదా. అమ్మ వాళ్ళు వెళ్ళారు. వచ్చే వరకు నీ ముందు నేనుంటాను. నీకు ఏమీ జరగకుండా నేను చూసుకుంటాను పార్వతి. మ్మ్హ్మ్. హ్మ్. అమ్మగారి సాకుతో అయ్యగారు ఏం చేస్తారో నాకు తెలియదు పాపం. ఒగ్గేయండి. ఏయ్, ఏయ్, అయ్యో పెద్దబాబు గారు, గిట్ట ఎవరైనా చూస్తే మొగుడిని కట్టేసుకుంది అనుకుంటారు. హలో, ఎవరేమనుకున్నా పర్వాలేదు. నా పార్వతి నా ఇష్టం, ఓకే? ఏయ్, ఆ, ఓ, ఆ, ఆ.
Zani, 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 zani.